మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను, 2 ఏళ్ళు అయింది, రిటర్న్సే లేదు. దీనికంటే ఎఫ్డిఏ బెటర్ ఏమో? ఇలాంటి డౌట్ చాలా మందికి వస్తుంది కదా. నిజంగా దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, రిటర్న్స్ ఎందులో వస్తాయి, ఎంతకాలం ఆగాలి? మనతో పాటుగా ఉన్నారు క్యూపీఎఫ్పి సాయిరామ్ గారు. సాయిరామ్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సో 2024లో నేను ఇన్వెస్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్స్లో. 2026కి వచ్చాం, 2 years అవుతుంది, ఇప్పటికీ రిటర్న్స్ ఏం లేవు. ఆల్టర్నేట్ ఏముంది? ఎఫ్డి చాలా బాగుంది అనిపిస్తోంది, ఏం చేయాలి? సో గత 2 years నుంచి మనకైతే ఇండియన్ మార్కెట్స్లో ఈ సిచ్యువేషన్ అయితే వస్తుంది. సో 2025 ఏప్రిల్ మే ఈ టైంలో వస్తాయి, మార్చ్ ఏప్రిల్ ఈ టైంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. మార్కెట్ ఆల్మోస్ట్ జీరో రిటర్న్. నెక్స్ట్ 1 year కూడా మళ్ళీ పెరిగి మళ్ళీ సేమ్ పాయింట్కి అయితే వచ్చేసింది. సో ఈ 2 years చూసుకుంటే చాలా మటుకు ఇన్వెస్టర్స్కి ఏంటంటే జీరో రిటర్న్స్ లేదా నామినల్ రిటర్న్స్ వచ్చి ఉండొచ్చు. సో అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో? సో చాలామంది అనుకుంటారు మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్ లైన్లో పెరుగుతుంది అనుకుంటారు. ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. మీరు ఆ సెన్సెక్స్ గ్రాఫ్ని కనుక డీప్గా చూస్తే కనుక అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. ఇట్స్ మోర్ ఆర్ లైక్ ఎన్ ఈసీజీ గ్రాఫ్. సో మనకేంటంటే అప్ పీక్ వెళ్తుంది, డౌన్కి వెళ్తుంది, పీక్ వెళ్తుంది, డౌన్కి వెళ్తుంది, ఇది కంటిన్యూస్గా ఉంటుంది. సో మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్ లైన్ అయితే పెరగదు. అది మీరు అనుకున్నారు స్ట్రైట్ లైన్లో పెరిగద్దని, బట్ మార్కెట్ ఎప్పుడు అలా ఉండదు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మార్కెట్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. వీ హ్యావ్ సీన్ ఇన్ 23 నుంచి 24 ఎలక్షన్ రిజల్ట్ వరకు చూసాం, సెప్టెంబర్ వరకు ఆల్మోస్ట్. సో ఆ టైంలో చాలా ఫాస్ట్గా మార్కెట్ పెరిగింది. నెక్స్ట్ కోవిడ్ రికవరీ చాలా ఫాస్ట్గా అయింది. కొన్నిసార్లు చాలా స్లోగా పెరుగుతుంది. కొన్నిసార్లు మార్కెట్ ఏంటంటే సైడ్ వైస్ కదులుతుంటుంది, అంటే 2 పాయింట్ల మధ్య ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75,000 నుంచి 85,000కి వస్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ 75,000, మళ్ళీ 85,000, ఇలా అప్ అండ్ డౌన్ మాత్రం మూవ్ అవుతూ ఉంటుంది. సో అండ్ కొన్నిసార్లు పడుతుంది, బాగా పడుతుంది. సో ఇవన్నీ మార్కెట్లో కామన్గానే ఉంటాయి. సో మీరు ఇవన్నీ తెలుసుకొని వచ్చారా లేదా, ఇది మెయిన్గా చూడాలి. అండ్ నెక్స్ట్ ఈ టైం పీరియడ్ అనేది మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఎంచుకున్న పీరియడా కాదా? మీకు ఒక 5 years గోల్ ఉంది. సో 2 years ఇట్స్ వెరీ షార్ట్ టైం టు జడ్జ్. జనరల్గా మనకి ఈక్విటీ ఫండ్స్ ఏంటంటే ఒక 3 to 4 years తర్వాత మనం వాటి పర్ఫార్మెన్స్ మీద మనం జడ్జ్ చేయాల్సి వస్తుంది. సో 1 year or 2 years ఇట్స్ వెరీ షార్ట్ టైం టు జడ్జ్. ఎందుకంటే మనకి మార్కెట్ ఒక 10% ఎరోడ్ అయితే చాలు, ఆల్మోస్ట్ 2 to 3 years రిటర్న్స్ అనేవి ఎవాపరేట్ అవుతూ ఉంటాయి. సో మనం అంతకుముందు ఉన్న మార్కెట్ ఎక్స్పీరియన్స్ అయితే జడ్జ్ చేయకూడదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, దీన్ని బట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఈ టైంలో చేసే మిస్టేక్స్ కూడా ఉంటాయి. మార్కెట్ నాకు ఎటువంటి రిటర్న్ ఇవ్వలేదు కదా, మార్కెట్ పెరిగే ముందు వస్తాను. సో ఎవరు చెప్తారు మీకు కరెక్ట్గా ఈ పాయింట్లో పెరుగుద్ది, ఈ రోజు పెరుగుద్ది అని? సో మనకి మార్కెట్ మొన్న చూస్తే కనుక ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఒకే రోజు ఆల్మోస్ట్ 4 to 5% మార్కెట్ పెరిగింది. అది ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వస్తుందని ఎవరు చెప్పారు మీకు? ఎవరికి తెలియదు. సో ఇఫ్ యూ స్టే ఇన్వెస్టెడ్ మీకు అది వస్తుంది. సో మీరు మనీని కంటిన్యూస్గా మీరు ఇన్వెస్ట్మెంట్లో ఉంచితే కనుక ఏదో ఒక రోజు ఆ డే అనేది మీకు టచ్ అవుతుంది, మీకు వచ్చేస్తుంది. సో మార్కెట్లో మనకి బెస్ట్ డేస్ అనేవి ఉంటాయి. సో మీకు ఆ బెస్ట్ డేస్ కనుక మిస్ అయితే మీ రిటర్న్స్లో దాదాపు ఒక 70-80% మీరు మిస్ అయ్యేట్లే. ఎలా ఐడెంటిఫై చేయొచ్చు బెస్ట్ డే? ఎక్సెప్ట్ గాడ్ నో వన్ కెన్ ఐడెంటిఫై. ఓకే. అసలు బెస్ట్ డే అంటే ఏంటంటే ఆ రోజు అందరికీ కొనటం మంచిది అనిపిస్తుంది, అలా ఫీలింగ్ వచ్చిన రోజే అది బెస్ట్ డే. వర్స్ట్ డే అంటే ఆ రోజు అందరూ సెల్ చేస్తారు, ఇంకా అది వర్స్ట్ డే అయిపోతుంది. సో నేను చెప్తానని ఎవరైనా చెప్తుంటే కనుక అది ఫ్రాడే. నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఈ టైంలో ప్యానిక్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు, లేదా ఏంటంటే ఇంకా పెరగట్లేదని చెప్పి ఫ్రస్ట్రేషన్తో కూడా సెల్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ అ వెరీ రాంగ్. మీరు అనుకున్న టైం ఏంటి, దేని పర్పస్ వచ్చారు, సో దాన్ని మీరు మిస్ చేసుకుంటే కనుక ఈక్విటీస్ నుంచి రిటర్న్స్ తీసుకోలేరు. మీరు రియల్ ఎస్టేట్ చూడండి, చాలామంది డెకేడ్స్ బట్టి హోల్డ్ చేస్తూ ఉంటారు, దానివల్ల ఆ రిటర్న్స్ వచ్చాయి. అంతేగాని నేను 1 year పెడతాను, 2 years చూస్తాను, 3 years చూస్తాను, అలా ఎవరైనా చూస్తారా? గోల్డ్ అలా ఎవరైనా చూస్తారా? గోల్డ్, రియల్ ఎస్టేట్ ఎన్ని ఏళ్ళు హోల్డ్ చేసి మీరు ఈక్విటీస్ని కూడా అన్ని ఏళ్ళు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. దెన్ మీకు ఈ అసెట్స్ ఎంత వెల్త్ అయితే క్రియేట్ అయింది, ఈక్విటీస్ అంతకన్నా ఎక్కువ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ చాలామంది ఏం చేస్తారంటే కంపేరింగ్ విత్ అదర్స్. సో నాకేమో 4% వచ్చింది, వాడికి ఏమో 10% వచ్చింది, తనేమో బాండ్స్లో పెట్టాడు. అండ్ రిస్క్ ప్రొఫైల్ వేరు, మీ రిస్క్ ప్రొఫైల్ వేరు. యూ షుడ్ నాట్ కంపేర్. ఒకవేళ సేమ్ అయినా కానీ మీరు అప్రోచ్ అయిన మైండ్ సెట్ వేరే ఉండొచ్చు. ఇప్పుడు మీరు రిస్క్ తీసుకోవచ్చు, ఆయన రిస్క్ తీసుకోకపోవచ్చు. రిస్క్ తీసుకున్నప్పుడు దానికి నెగిటివ్ సైడ్ లాస్ కూడా ఉండొచ్చు కదా. సో దాన్ని మీరు చూసుకోవాలి. చాలామంది ఏంటంటే నేను ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాను, నాకు పాజిటివే వస్తుందా అని అడుగుతారు. రాదండి, రిస్క్కి 2 outcomes ఉంటాయి. ఇట్స్ లైక్ ఎ టాస్, హెడ్ ఆర్ టెయిల్. మనకి రిస్క్లో కూడా పాజిటివ్ ఏంటంటే హై రిటర్న్స్, నెగిటివ్ ఏంటంటే లాస్, ఇది వస్తుంది. సో దీనికి మనం సిద్ధపడి తీసుకోవాల్సి వస్తుంది.
నెక్స్ట్ చాలామంది ఏంటంటే షార్ట్ టర్మ్ థింకింగ్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్తోనే వాళ్ళు జడ్జ్ చేస్తూ ఉంటారు. ఓవరాల్ గ్లోబల్గా ఏం జరిగింది, ఇంతకుముందు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం జరిగింది. సో ఇంతకుముందు మనకి 2010 నుంచి 2013 మనకి ఆల్మోస్ట్ పెద్ద రిటర్న్ ఏమీ లేదు. ఆ టైంలో అసలు ఎటువంటి స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలి, ఈవెన్ ఎస్ఐపి కూడా వర్కౌట్ అవ్వలేదు. బట్ 2014 మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒకేసారి మార్కెట్స్ మూవ్ అయ్యాయి, చాలా హెవీగా మూవ్ అయ్యాయి. సో ఆ 3 years యొక్క లాస్ని ఒక్క 4th year రికవర్ చేసేసింది. సో మార్కెట్కి నేచర్ ఉంది, మీరు దాన్ని షార్ట్ టర్మ్ జడ్జ్మెంట్తో తీసుకోకూడదు. ఒక కేస్ స్టడీ చెప్తాను మేడం. సో నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు. సో అతను బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశారు. బ్యాంకులో అయితే జనరల్గా ఆర్ఎంసీ ఫస్ట్ చెప్తారు, తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఇన్వెస్ట్మెంట్ అక్కడే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అవేంటంటే ఆ రోజు ఒక 7 years బ్యాక్ 8 years బ్యాక్ ఉన్న ఫండ్స్, వీళ్ళకి ఏంటంటే ఈరోజు కొంచెం మెచ్యూర్ మైండ్ సెట్ వచ్చేసింది. అంటే ఇంత టైమ్స్ లాస్ అయినా కానీ తట్టుకోగలను అని చెప్పారు. సరే అని చెప్పేసి రీబ్యాలెన్స్ చేసాం. రీబ్యాలెన్స్ చేసిన తర్వాత ఒక 6 నెలలు గడిచింది. తర్వాత మనకి ఫిబ్రవరి వచ్చేసింది. ఈ టైంలో మార్కెట్ కొంచెం వోలటైల్గా ఉంది. తర్వాత మార్చిలో బాగా పడింది. సో నేను ఎస్టీపీ చేస్తుంటే మనకి ఇంకా ఎక్కువ రిటర్న్ వచ్చేది కదా, ఎందుకంటే ఈ టైంలో ఆయన ఎక్కువ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. బట్ ఈ నేర్చుకునేది ఎలా ఉంటుందంటే బేసిక్ ప్రిన్సిపల్స్ అనేది మిస్ అవుతూ ఉంటారు. జనరల్గా ఎస్టీపీ అనేది ఏంటంటే 3 months చేస్తాం, 6 months చేస్తాం. బట్ ఆయన పెట్టిన తర్వాత 7 years గ్యాప్ 7 years గ్యాప్ వచ్చింది. అండ్ రీబ్యాలెన్స్ చేసిన తర్వాత 9 months తర్వాత మార్కెట్ పడింది. ఇక్కడ నుంచి 9 months తర్వాత ప్రపంచంలో జరిగే ఈవెంట్స్ ఎవరైనా చెప్పగలరా? సో ఇవన్నీ ఏంటంటే స్ట్రాటజీని మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అది చూసుకోవాలి. ఒకవేళ ఇంప్లిమెంట్ చేసాం, స్టిల్ మనకి లాస్ వచ్చింది, దెన్ ఇంకా అది మన ఫేట్ అనుకొని మనం ముందుకెళ్ళాలి. ఇక్కడి నుంచి దీన్ని మనం అప్ చేయడానికి ఏం చేయాలి, సో అది చూసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా నేను పెట్టాను, ఒక స్ట్రాటజీ బౌన్స్ అయింది, సో మొత్తం రాంగ్ అయిపోయింది, నేను ఎగ్జిట్ అయిపోతాను, ఇలాంటి మైండ్ సెట్ ఉంటే కనుక ఈక్విటీస్లోకి రాకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే ఈక్విటీ విల్ ఆస్క్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఆ పేషెన్స్ ఉన్న వాళ్ళకే మనీ ఇస్తుంది. జనరల్గా ఈక్విటీస్లో ఒక సేయింగ్ ఉంటుంది, మనీ ఎవరు మేక్ చేస్తారంటే పెట్టి చచ్చిపోయిన వాళ్ళు లేదా మర్చిపోయిన వాళ్ళు, వాళ్ళిద్దరు మాత్రమే చేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు దాని మీద టైం లిమిట్ మీద ఫోకస్ పెట్టి ఉండరు కాబట్టి. వాళ్ళకి ఏంటంటే లాంగ్ టైం ఉంటుంది. మీకు మార్కెట్స్ వర్స్ట్ సినారియోస్ అయితే మనకి 1992 హర్షద్ మెహతా స్కామ్ అప్పుడు ఆల్మోస్ట్ 10 years పట్టింది. నేను ఈ 10 years టైంలో మార్కెట్ నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. సో మార్కెట్ ఏంటంటే ఏదో 1 year 2 years అంతకుముందు ఏంటంటే చాలామంది కోవిడ్ టైంలో ఎంటర్ అయ్యారు. వీళ్ళందరూ ఇంత పెద్ద లాంగ్ బేర్ మార్కెట్ చూడలేదు. మహా అయితే ఎంత ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది. బట్ ఓకే, మార్కెట్ రికవర్ అవుద్ది, బట్ సైడ్ వైజ్ కూడా కదలవచ్చు. మీకు ఆ పాజిటివ్ ఇంపాక్ట్ చూపించడానికి మీరు ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ టైమే మార్కెట్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఇది మీరు కన్సిడర్గా చూసుకోవాల్సి వస్తుంది. సో చాలామంది మా ప్రొఫైల్స్ కనుక, ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ కనుక ఈ మార్కెట్ మూమెంట్ వల్ల కనుక దెబ్బతిని ఉంటే ఖచ్చితంగా మీరు రివ్యూ అనేది చేసుకున్నారా లేదా, ఇది చూసుకోవాల్సి వస్తుంది. ఇద్దరు మీరు ఓన్గా చేసుకుంటే మీరు రివ్యూ చేసుకోవాలి, మీ అడ్వైజర్ ద్వారా చేసుకుంటే కనుక మీ అడ్వైజర్ అనేది మీకు రివ్యూ చేసి పెట్టాలి. సో ఈ రివ్యూస్ మిస్ అవుతున్నాయంటే కనుక దెన్ ఎక్కడో చోట ప్రాబ్లం ఉన్నట్లే. ఎందుకంటే మనం ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ అనేది కంటిన్యూస్ అసెస్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను ఒక థాట్తో వస్తాను, నేనేంటంటే ఇన్వెస్ట్ చేయాలన్న ఎక్సైట్మెంట్తో వచ్చేసి నేనేంటంటే ఆన్సర్స్ అన్నీ కొంచెం ఓవర్గా చెప్తూ ఉంటాను. లాస్, నేను ఒక 20% లాస్ అయినా పర్వాలేదు. 20% అంటే అతను ఏంటంటే 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నాడు, 20,000 లేకపోతే ఒక 2 lakhs అలా అనుకునే రావచ్చు. బట్ 20% అంటే అది 1 crore అయినప్పుడు 20% అన్నా నాకు సేమే. సో 20 lakhs పడినా నాకు 20%. సో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కానీ మీకు అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు కానీ 20%ని ఎలా చూస్తున్నారు, ఇది చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ మీరు రివ్యూ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు డిఫరెంట్ మార్కెట్ కండిషన్స్లో మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇది మీ అడ్వైజర్కి తెలుస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టు మీ పోర్ట్ఫోలియోలో కరెక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఒకవేళ అలా చేయలేదు అంటే కనుక దెన్ ఇట్స్ ఎ టైమ్ టు థింక్. సో నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, నా అడ్వైజర్ ఏమైనా చేస్తున్నారా, ఇది మెయిన్. చాలామంది ఏంటంటే ఈ రివ్యూస్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో లాంగ్ టర్మ్ రివ్యూస్ అనేది మనకి దాదాపు పోర్ట్ఫోలియోస్ రిటర్న్స్ని షేప్ చేయడానికి యూస్ అవుతూ ఉంటుంది. మనం మిమ్మల్ని ఆ వెల్త్ వైపు నుంచి తీసుకెళ్లేది ఈ లాంగ్ టర్మ్ రివ్యూస్ మాత్రం. ఎవ్రీ ఇయర్ మనకి ఏంటి స్టేటస్, మనం ఎంత పెట్టాం, ఏం జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, ఈ ప్రోగ్రెస్ కార్డ్ అనేది మనం ఎవ్రీ ఇయర్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. అలా చూసుకోకపోతే కనుక మోస్ట్లీ ఇంకా అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనకు వెల్త్ క్రియేట్ అవ్వదు, జస్ట్ రిటర్న్స్ వస్తాయి, అవి కూడా సబ్ ఆప్టిమల్ రిటర్న్స్ అవుతూ ఉంటాయి. సో
నెక్స్ట్ ఏంటంటే మన అసెట్ అలొకేషన్ ఎలా ఉంది. సో నేనేంటంటే 100% ఈక్విటీలో పెట్టాను. మా ఫ్రెండ్ ఏంటంటే ఒక 60% ఈక్విటీ, ఒక 10% గోల్డ్, ఒక 10% డేట్, 10% ఫారిన్ స్టాక్స్ కొన్నారు. అతనిది ఏంటంటే వర్కౌట్ అయింది, నాది వర్కౌట్ అవ్వలేదు. డైవర్సిఫైడ్గా ఉంది ఇక్కడ. యా. సో చాలామంది అనుకుంటారు డైవర్సిఫికేషన్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫండ్స్లో పెట్టాం అనుకుంటారు. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫండ్స్లో పెట్టడం డైవర్సిఫికేషన్ కాదు. మనం ఆ ఫండ్స్ మధ్య ఉన్న కోరిలేషన్ చూడాలి, ఒకదానికొకటి ఎలా బిహేవ్ చేస్తాయి. డైవర్సిఫికేషన్ అనేది 5-6 ఫండ్స్తో చేయొచ్చు, బట్ చాలామంది 20-30 ఫండ్స్ వెళ్తారు. ఈ అసెట్ అలొకేషన్ ఎలా ఉంది, మీ రిటర్న్స్ దాదాపు లాంగ్ టర్మ్ రిటర్న్స్ అన్నీ అసెట్ అలొకేషన్ వల్లే గైడ్ అవుతుంటాయి. ఒక 90% వరకు అసెట్ అలొకేషన్, ఒక 10% ఏంటంటే మీ లక్, మార్కెట్ టైమింగ్, మీ స్కిల్, ఇవన్నీ 10% ఆఫ్ ది రిటర్న్స్కి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 15% రిటర్న్ వచ్చింది, అది 13.5 అసెట్ అలొకేషన్ వల్లే వచ్చింది. ఆ మిగిలిన 1.5 మీకున్న టైమింగ్, స్కిల్, నెక్స్ట్ మీరు పెట్టిన ఆ రోజు మార్కెట్ ఎలా ఉంది, వీటన్నిటి వల్ల ఆ మిగిలిన 1.5% అనేది వస్తుంటుంది. సో మీరు ఎంతైనా ట్రై చేయండి, మీరు లాంగ్ టర్మ్ అసెట్ అలొకేషన్ బీట్ చేసి రిటర్న్స్ తెచ్చుకోవడం అనేది దాదాపు అసంభవం. మీకు 100లో 1 జరగచ్చు, లేదా 1 కోటిలో 1 జరగచ్చు. సో అసెట్ అలొకేషన్ అనేది అంత స్ట్రాంగ్ ప్రూవెన్ కాన్సెప్ట్. సో ఎవరైనా ఊహించారా గోల్డ్ ఇంత పెరుగుతుందని? ఈవెన్ గోల్డ్ ఫండ్ మేనేజ్ చేసే, లక్షల కోట్లు గోల్డ్ ఫండ్ మేనేజ్ చేసే వాళ్ళు కూడా ఊహించలేదు. సో ఈ అసెట్ అలొకేషన్ కనుక మీరు స్ట్రాంగ్గా మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకుంటే కనుక అది మీకు రిస్క్ తగ్గిస్తుంది అండ్ డీసెంట్ రిటర్న్ అనేది లాంగ్ టర్మ్లో ఇస్తూ ఉంటుంది. అండ్ ఇన్వెస్టర్కి ఏంటంటే వాళ్ళు ఎందుకోసం వచ్చాం అది చూసుకోవాలి. ఐ కేమ్ ఫర్ క్రియేటింగ్ మై రిటైర్మెంట్ కార్పస్ విచ్ ఇస్ 20 years అవి. నాకు 2 years మార్కెట్ పడితే ఏమైంది? ఇన్ఫ్యాక్ట్ నేను చాలా ఆనందంగా ఉండాలి. నేనేంటంటే నాకు ప్రతిసారి నాకు సేమ్ అమౌంట్ ఇస్తున్నా, నాకు ఎక్కువ యూనిట్స్ వస్తున్నాయి. ఇది నాకు ఫ్యూచర్లో దొరకదు. ఫ్యూచర్లో మార్కెట్ పెరిగితే ఇప్పుడు నేను 10 రూపీస్కి కొనే యూనిట్ని రేపు 15 రూపీస్కి కొనాల్సి వస్తే, సో అది నాకు ఎక్కువ పెడుతున్నట్లే కదా. సో అది కూడా మనం చూసుకోవాల్సింది, దేని పర్పస్ వచ్చాం, ఆ పర్పస్ నేను సాటిస్ఫై చేస్తున్నాను లేదా. సో షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ నేను ఎందుకు వరీ అవ్వాలి? సో ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను. సో మెయిన్గా మీరు ఇన్వెస్టర్స్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు దేనికోసం వచ్చారు అది చూసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో అసెట్ అలొకేషన్ ఎలా ఉంది అది చూసుకోవాలి. నెక్స్ట్ మీ అడ్వైజర్ మీతో రివ్యూ చేస్తున్నారా లేదా. ఒకవేళ రివ్యూ చేయకపోతే దెన్ ఇట్స్ ఎ టైమ్ టు థింక్. సో ఈ 3 విషయాలు కనుక మీరు ప్రాపర్గా మీరు చూసుకుంటే కనుక ఈ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వీటి గురించి మీరు అస్సలు వరీ అవ్వరు. వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. మనం ప్లాన్ చేసేటప్పుడు మొత్తం ఎండ్ వరకు ఎలా ఉంటుందో జర్నీని ఒకసారి చూసుకో. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.